మనకంటే అందచందాలు కలిగిన వారు, మనకంటే విద్యావంతులు, మనకంటే మేధావులు, మనకంటే గొప్పవారు, మనకంటే పేరు ప్రఖ్యాతులు పొందిన వారు ఎంతో మంది ఉండగా వారికి తెలియలేని స్వార్థ సత్యం, విశదపరచబడలేనటువంటి సత్యం ఈరోజు నీకు నాకు ఈ మందిరంలో ఉన్న వారికి, మందిరము బయట దేవుని మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించబడింది. యేసే నిజమైన దేవుడైన సత్యం అర్థమైంది. యేసు తప్ప వేరొక దేవుడు లేడనే సత్యం అర్థమైంది. ఈ ప్రపంచానికి ఒకే ఒక్క దేవుడు, నిజ దేవుడు, ఏకైక దేవుడు యేసు క్రీస్తు అనే సత్యం మనకు అర్థమైంది. ఆయన రక్తమే ప్రతి పాపము నుండి మనలను విమోచించిన శక్తి కలిగిందని అర్థమైంది. ఆ రక్తమే విలువైన రక్తము, ఆ రక్తమే అమూల్యమైన రక్తము, ఆ రక్తమే పరిశుద్ధమైన రక్తము, ఆ పరిశుద్ధమైన రక్తమే మానవులను పాపముల నుండి విడిపించడానికి శక్తి గలది అనే సత్యం మనకు అర్థమైంది. ఎంతో మంది జ్ఞానులకు అర్థం కాలేదు, మేధావులకు అర్థం కాలేదు, ఎంతో మంది శాస్త్రవేత్తలకు తెలియలేదు. తెలిసిన శాస్త్రవేత్తలు కూడా ఉన్నారు క్రైస్తవులు, కానీ ఇంకా తెలియబడని వారు కూడా చాలా మంది ఉన్నారు. వైద్యులకు ఎంతో మందికి తెలియదు, సినీ నటీనటులకు ఎంతో మందికి తెలియదు, క్రీడాకారులకు ఎంతో మందికి తెలియదు. కానీ ఆ సత్యము ఎవరికి వచ్చిందో తెలుసా? మన దగ్గరికి వచ్చేసింది. ఆ రోజు యేసయ్య కుష్ఠరోగి అయిన సీమోను ఇంటికి వెళ్ళడమే మాత్రమే అద్భుతం కాదు, ఈ రోజు యేసయ్య నిన్ను దర్శించడం కూడా అద్భుతమే. నీకు రక్షణ ఇవ్వడం కూడా అద్భుతమే. నీకు మారు మనసు కలిగినట్లుగా దేవుడు ఆ సువార్తను నీకు అందించడం కూడా అద్భుతమే. ఎందుకంటే ఈ లోకంలో మనకంటే అర్హులైన వారు చాలా మంది ఉండగా దేవుడు మనకు ఆ కృపను అనుగ్రహించాడు. ప్రైజ్ ది లార్డ్. కుష్ఠరోగి అయిన సీమోను ఇంటిలో యేసయ్య ఉన్నాడంటే ఆశ్చర్యపోతున్నది మనము. ఈరోజు మనం ఆలోచించాలి, యేసయ్య ఎంత దీనుడైన నన్ను, ఎంత దీనురాలనైన నన్ను ఏమండి ఒక్క క్షణంలో కన్ను మూస్తే మహిమ కలిగిన రాజ్యంలోనికి మనం వెళ్తామండి.